సరే, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడైన కృపానికి వందములు స్తోత్రమైన సర్వలోక రక్షకుడు సర్వోన్నతుడు కృపానికి వందములు స్తోత్రనైనా నీ సన్నిధిలో మిలిసి ఉండకనైనా ఈ యొక్క విశ్రాంతిలో పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించేదిగా మార్గం సరళం చేయబడు నీ ఎప్పుడైనా నీ సన్నిధిలోనైనా మీ యొక్క నామంలో వాక్యంలో ముందుకు వెళుతున్నప్పుడైనా మీరే మాతో మాట్లాడి ప్రభుడైనా మీరే మమ్మల్ని సిద్ధపరచు బలపరచమని నీ వాక్యం అర్థం చేసుకునే కృపను దయచేయమని మీరు సిద్ధపరిచిన మార్గంలో మమ్మల్ని నడుచుకునే విధంగా సహాయం చేసేయమని అందరికీ తోడేయండి ప్రభు అందరం చూస్తున్నాను. అందరిని నడిపించి బలపరచమని యేసయ్య యొక్క పరిశుద్ధ నామములో అడిగేస్తున్నాం తండ్రి. మార్కు వార్తలో మనం వాక్యం జ్ఞాపం చేసుకుందాం. మార్కు వార్త 1వ అధ్యాయము 4వ వచనం. బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదియా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. హల్లెలూయా. బాప్తిస్మము, మరి బాప్తిస్మం అన్న మాటకి అర్థం ఏమిటంటే మునగటము ముంచటమునండి. మునగటం అండి ఆ మాట గ్రీకు భాషలో ఉంటుందన్నమాట. ఎందులో మునగాలి? నీటిలో మునగటము, నీటిలో ముంచటము. ఇది బాప్తిస్మము. అదేనండి. కానీ బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తమే బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి యోహాను ఖచ్చితంగా ప్రకటించుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఆయన ఆ విధంగా ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడాను ఆలకించి అందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు అన్నమాట. మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా జీవించటానికి నిర్ణయించుకోవటమే మనం ఒక నిబంధన అండి. అందుకోసం మనం ఆ నిబంధనలో పాల్గొని తీసుకోవడానికి బాప్తిస్మం అనేది తీసుకుంటామట. మరి ఇది యేసయ్య కూడా తీసుకున్నారు. అందరూ తీసుకోవాలండి. నేను దేవునితో నడుస్తాను, పాత జీవితం విడిచిపెడతాను, కొత్త జీవితంలోకి కొత్త జీవితం ద్వారా దేవునిలో నడుస్తాను అని నిర్ణయించుకోవటం బాప్తిస్మం అండి. అది అందరూ తీసుకోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. మత్తయి సువార్త 3:16 చూడమ్మా. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి అతని మీదకి వచ్చెను. చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. యేసయ్య బాప్తిస్మం తీసుకున్నప్పుడు 3 కార్యాలు జరిగినాయి. ఇక్కడ ఎవరెవరు కనపడుతున్నారు? బాప్తిస్మం తీసుకున్న ఆయన యేసయ్య. వెంటనే ఆయన భుజం మీదకి వచ్చి వాలింది పరిశుద్ధాత్మ. అంటే ఎప్పుడైతే మనం నీటి బాప్తిస్మం తీసుకుంటామో, తీసుకున్న ఉద్దేశం కనుక మరి సరైనది అయితే, దైవ చిత్తానుసారంగా మనం తీసుకుంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా వెంటనే దొరుకుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మే ఆయన భుజముల మీద పావురము వాలటం అండి. వెంటనే అక్కడ ఏ కార్యం జరుగుతుంది? ఆకాశం నుంచి ఏమి పడిందండి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ 3 కనపడుతున్నారండి. ఒక శబ్దము వినబడెను. హల్లెలూయా. ఇక్కడ కుమారుడు, పరిశుద్ధాత్మ, యెహోవా తండ్రి
అందుకే ముగ్గురు నామములను బాప్తిస్మం తీసుకో. ఈ మాట కూడా ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడండి. ఆ మాట 28వ అధ్యాయంలో ఉంటుంది. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో మీ అందరూ బాప్తిస్మమును పొందుకొనుడి అనండి. అందుకే ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసము ఇచ్చాను. అంటే మరి బాప్తీసానికి మరొక అర్థం ఏమిటండి? శిష్యులుగా మారటం అండి. అంటే నీ చిత్తానుసారంగా జీవిస్తాను అని ఒక నిబంధన చేసుకోవటం అండి. అంటే దేవుని చిత్తానికి లోబడేటువంటి వారుగా ఉండటమే, అలా ఉండటమే బాప్తిస్మం అండి. ఆ విధంగానే జీవించాలండి. అప్పుడు మనకి వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా దొరుకుతుందండి. ఆ సమయంలో తండ్రి ఏం చెప్తారు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎందుకంటే చాలామంది అడుగుతారు, చూడండి, పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ రాయబడి ఉందంటే, మరి అక్కడ త్రియేక దేవుడి గురించి ఎక్కడ రాయబడి ఉందని. స్పష్టంగా ఇక్కడ ఈ వాక్యంలో ఏం కనపడుతుంది? ఎవరు ఉన్నారండి ఈ వాక్యంలోను? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అండి. ముగ్గురు స్పష్టంగా కనపడుతున్నారు కదండి. త్రియేక దేవుడు, ఏకైక దేవుడు. ఆ నామంలోనే మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే, దేవుడు లేని జీవితం, వాక్యం లేని జీవితం చాలా కఠినంగా ఉంటుందండి. ఒక నిబంధన ఉండదు. అలా జీవిస్తున్న వారంగా ఉన్నామండి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఎవరికి తోసిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారండి. అవన్నీ మన జీవితాల్లోనే ఉంటాయండి. ఎవరు కూడా దేవునికి లోబడే మనసు ఉండదు. ఎందుకంటే మనం అంతా కూడా పాపముతో కూడిన జీవితమే జీవిస్తూ ఉన్నామండి. దేవునితో సంబంధం లేని జీవితాలు, దేవుని వాక్యం లేని జీవితాలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతాయండి. ఎందుకంటే ఈ విధంగా జీవిస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, దేవుని వాక్యానికి లేకపోతే కట్లు తెంచుకున్న వారమే ఉంటామండి. కట్లు తెంచుకున్నదని దేన్ని అంటామండి మనం? కట్లు తెంచుకున్నదన్నది అన్నమాట. దేని గురించి మాట్లాడతాం? కట్లు తెంచుకున్నది. ఒక్కొక్క సందర్భంలో మనుషుల గురించి మనం ఏమంటామంటే, పశువులా ప్రవర్తిస్తున్నాడు, దొడ్లోకి ఎట్ట వేయబడినాడు. పశువు కట్లు తెంపేసుకుంటే ఏమవుతుంది? వెళ్ళిపోదమ్మా, పాడు చేసేస్తుంది. సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టదండి, అన్నీ పాడు చేసేస్తుంది. దేవుని వాక్యం లేకపోతే అంతకన్నా ఘోరంగా ప్రవర్తిస్తాడు మనం. ఆ మాట మీరు సామెతల్లో ఉంటుంది చూడండి. సామెత 29వ అధ్యాయం 18వ వచనం. దైవోక్తి లేని ఎడల జనులు కట్లు లేక తిరుగులాడెదరు. ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. ఎందుకంటే దైవోక్తి అంటే దేవుని దర్శనం, దేవుని మాట, దేవుని వాక్కు లేని వారు ఏ విధంగా ఉంటారు? కట్లు లేక. వాళ్ళు అడ్డు అదుపు ఉండదండి. ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇష్టానుసారంగా బతుకుతారండి. కానీ ధర్మశాస్త్రం అనుసరించి జీవించేవారు ఎటువంటి వారండి? ధన్యులు. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? దేవుని వాక్యము దేవుని వాక్కు చేత జీవించేవారు ధన్యులండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది? వారికే ఉంటుందండి. అందుకోసమే యోహాను మార్గం సరళం చేయటానికి యేసయ్య వచ్చే ముందు ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడండి. ఆయన వచ్చి అక్కడ ఉన్నవారికి ఏం చెప్తున్నాడు? పాప క్షమాపణ నిమిత్తమును, మారు మనసు నిమిత్తమును అందరికీ కూడా ఏమిస్తున్నాడండి? బాప్తిజము ఇస్తున్నాడు.
అంటే కొత్త నిర్ణయము తీసుకునే విధంగా ప్రోత్సహిస్తాడు అనమాట. పాతవి గతించెను, సమస్తమును నూతన పరచబడెను. ఆ మాట 2 కొరింథీయుల్లో ఉంటుందన్నమాట. రెండో కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలం, పాతవి గతించిన కొత్తవాయ. ఏ నిబంధనలోకి వెళ్ళాలి మనం? దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. కొత్త జీవితాన్ని ఆరంభించేవారునే ఉండాలి. పాత జీవితం ఎటువంటిది? కట్లు లేని జీవితం అండి. దైవోక్తి లేదండి. దేవుని బిడ్డలమే అందరము కూడాను, కానీ అక్కడ మనలో ఏమి లేదు? దైవోక్తి, దేవుని వాక్కు లేదండి. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అక్కడ ఏమాత్రం లొంగుబాటు ఉండదండి. తల ఎత్తుకుని జీవించేవారమే ఉంటామండి. దేనికి లొంగమండి, ఏమాత్రం లోబడం. అటువంటి జీవితమేనండి. ఆ జీవితంలోంచి మనం మారు మనసు అంటే ఏమిటి? అటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి అటువంటి జీవితంలో ఉన్నందుకు బాధపడుతూ మనము దేవుని వైపు తిరిగి కొత్త జీవితాన్ని ఆరంభించడానికి నిర్ణయించుకోవటమే బాప్తిస్మం అండి. పాప జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ఆరంభించటమే బాప్తిసం. అప్పుడే ఆ నిర్ణయానికి లోబడి ఉన్నాం కాబట్టి పాత జీవితం అయితే ఏమైపోయింది? ఈ పాతవన్నీ గతించిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించడం అండి. ఆ నిర్ణయం కోసం మనం బాప్తిసం తీసుకుంటే వెంటనే దేవుని ఆత్మ మనలోకి వచ్చి మనలో క్రియలు చేస్తుంది. ఎప్పుడు కూడా మన బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి, కొత్త జీవితాన్ని ఆరంభించడానికి బాప్తిసం అండి. నీళ్ళలో మునగటం ఎందుకు అనవచ్చు. ఇవన్నీ కూడా వాక్యంలో జ్ఞాపకం చేసుకుందామండి. నీళ్లు దేనికి సాదృశ్యమో, అక్కడ దేని గురించి రాయబడిందో అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇవన్నీ కూడాను మళ్ళీ నెరవేరాలి. కొత్త జీవితాన్ని ఆరంభించేవారునే ఉండాలండి. కొత్త జీవితం ఆరంభించలేదనుకోండి, చాలా కఠినమైన జీవితంలోకి వెళ్ళిపోతామండి. దేవుని ఆగ్రహానికి గురయ్యే వారిగా ఉంటామండి. చాలా కఠినమైన జీవితం అండి. అటువంటి జీవితం ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా దేవునితో నడుచుకునేవారునే అందుకోసం మనం పిలువబడ్డామండి. ఎంత కఠినమైన జీవితంలోకి వెళతామంటే రోమీయులు 1:18 ఉంటుందండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగుదాం. ఒక దుర్నీతి అనేది ఎన్ని రూపాల్లో ఉందండి? సమస్తము అనేక విధాలుగా అనేక రూపాల్లోనూ భక్తిహీనత అనేది మనలో ఉందండి. భక్తిహీనత దేనితో పోల్చబడుతుంది? రక్తహీనత అంటారు చూడండి. రక్తం దేనికి చూసినా ప్రాణానికండి. దేవుడు మనకి రక్తాన్ని ఇచ్చాడంటే ఆ రక్తమే మనకి ప్రాణం అండి. అందుకే దేవుడు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు, రక్తం ఎవరు తినకూడదో తాకూడదని. అది జంతువులదైనా సరే, పక్షులదైనా సరే, దేనిదైనా సరే రక్తము ప్రాణాధారం అండి. ఇప్పుడు దాన్ని తినకూడదు, తాకూడదండి. కేవలం దాన్ని అవసరమైతే కింద నేలలోకి ఒలిపించాలి, కానీ దాన్ని ఆహారంగా తీసుకోకూడదండి. అది ప్రాణం. భక్తిహీనత అంటే రక్తహీనతతో సమానం అండి. ఎందుకంటే రక్తహీనతతో మనకి ఏమొస్తుంది? అనేక వ్యాధులకి మూలమైపోతుందండి. వెంటనే మోకం పాలిపోతుంది, ఒళ్ళంతా పాలిపోతుంది. ఆ లక్షణాలు మనకు కనపడతాయండి. అలాగే మనలో భక్తిహీనత వచ్చిందనుకోండి, ఆ లక్షణాలు కూడాను ఆత్మీయంగా చూసే వాళ్ళకి స్పష్టంగా కనపడతాయండి.
భక్తిహీనతతో కనుక మనం నడుస్తున్నాం అనుకోండి, జీవిస్తున్నాం అనుకోండి, ఆ లక్షణాలన్నీ కూడాను సమాజంలోనూ స్పష్టంగా కనపడతాయి. అందుకే సమస్త భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకము నుంచి బయలు వెళుతుందండి. దాన్ని ప్రకటించడానికే యోహాను వచ్చాడు. భక్తిహీనత అనేది చాలా ప్రమాదం అండి. అది ఏ రూపంలోనూ ఉండొచ్చు, చిన్నది పెద్దదని ఉండదండి. దేవునికి వ్యతిరేకంగా జీవించడం అనేది చిన్న తప్పు పెద్ద తప్పు అని ఉండదండి. ఏదైనా సరే అది మనకి ప్రమాదమే. కాబట్టి అందులో ఉన్నామనుకోండి, దేవుని వాక్యం తర్వాత ఏం చేసుకోవాలి, మనం వెంటనే సరి చేసుకునేవారునే ఉండాలి. ఎందుకంటే మనలో రక్తహీనత ఉందనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్తాం మనం? వెంటనే డాక్టర్ దగ్గరికి సలహా తీసుకుంటామండి. దేవుని సన్నిధిలో దేవుని సహాయంతో దేవుని సలహాతో మనం సరి చేసుకునే వారమే ఉండాలి. సమస్త భక్తిహీనత అన్నాడు. అనేక రూపాల్లో ఉంటుంది. భక్తిహీనత అంటే ఏమిటి? భక్తి తగ్గిపోవటం అండి. భక్తిగా జీవించవలసిన మనము భక్తిని క్రమంగా తగ్గించుకుంటూ మనం లోకంలో లోకానుసారంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు కొద్దిగానే ఉంటుందండి. కానీ అది ముగింపు ఎలాగుంటుంది అమ్మా? చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని సానుభూతి ఉండదు. మొట్టమొదటి ఎలా మొదలు పెడతాం? దేవుని ఆరాధన విషయాల్లో మొదలు పెడతామండి, కానుకల విషయంలో మొదలు పెడతామండి, లేకపోతే దేవుడు చెప్పిన పనుల విషయాల్లో మనం మొదలు పెడదామని. ఇది చేయకపోతే నష్టమా, నేనే ఎందుకు చెయ్యాలి? మరి ఏం చేసినా దేవునికి ఎలా చేయాలి? సంతోషముతోనూ ఇష్టముతోనూ ప్రేమతో చేసేవారు మేము ఉండాలి. అది భక్తి. కానీ ప్రేమ లేకుండాను సంతోషం లేకుండాను బలవంతంగా చేసామనుకోండి, అది భక్తిహీనత. అంటే ఇష్టం లేకుండా ఇష్టం లేని పని ఎలాగుంటుంది? ఇష్టం లేని పని ఏమాత్రం అవతలోడు తీసుకోవడానికి కూడా ఇష్టపడరండి. మీరు ఇస్తారు, కానీ అది మీకు ఇష్టం లేకుండా ఇచ్చారనుకోండి, ఆ భావం కూడా అవతల వాళ్ళకి అర్థమైపోతుందండి. కానీ తీసుకుంటారా? ఏమాత్రం ఇష్టపడరండి. అందుకే భక్తిహీనత అనేది చాలా ప్రమాదం అండి. అది ఏ రూపంలో ఉన్నా సరే అది మనలోకి రాకుండా ఏం చేసుకోవాలి? వెంటనే మనం దాన్ని పరిశీలన చేసుకునేవారునే, సరి చేసుకునేవారునే. ఎందుకంటే దేవుని యొక్క ఆగ్రహం ఎవరికి వస్తుంది? వారి మీదకే వచ్చును. దాంట్లోనే జీవించారనుకోండి, ఇక ముందున్నవన్నీ కూడా వర్తిస్తాయండి. ఇక ముందు చదువు. దేవుని కోపం పరలోకం మీద నుంచి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసౌఖ్యమైనదేదియో వారి మధ్యన విషదమై. ఎందుకంటే వారు తెలియదని కాదండి. ఎవరినైనా అడగండి, దేవుడి గురించి నాకు తెలియదు అంటాం లేదు. ఎందుకంటే ఈ ఆకాశము, భూమి, ప్రకృతి, దేవుడు అంటే ఏమిటో తెలియజేస్తుందండి. మొట్టమొదటి పాఠశాల ఆకాశం, భూమి, ప్రకృతినండి. అన్నీ తెలియజెప్పేది మనకి, ఎవరు చెప్పక్కర్లేదు. మనకి దేవుడు ఉన్నాడానికి సాక్ష్యం ఏమిటి? ఆకాశం పైన ఏలాడుతుంది, మన భూమి మీద ఉన్నాము. అవన్నీ ఏమి చెప్తున్నాయి మనకి? దేవుడు ఉన్నాడని చెప్తున్నాయి. దేవుడు లేడంటే లేదండి. ఎందుకంటే దేవుడు లేకపోతే అవి లేవు. అవి ఏమాత్రం లేకపోతే మనం బతకమండి. అన్నీ కూడా ఎలా ఉన్నాయి? క్రమశిక్షణతో ఉన్నాయండి. అన్నీ కూడా ఎక్కడ అదుపు తప్పుతున్నాయండి? అన్నీ కూడా దేవుని అదుపాజ్ఞల్లోనే ఉంటాయండి. అందుకే తెలియసౌఖ్యం ఏదియో వారికి విషిదపరచబడమై ఉన్నది. చదువు. దేవుడు వారికి విషిదపరచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటగా పరచబడుతున్నవి గనుక వారు నిరుత్తు. ఎందుకంటే వారు కాదు అనడానికి సరిపోరండి, మాకు తెలియదు అనటానికి సరిపోరు. అవన్నీ కూడా మన సాక్ష్యాలండి.
కాబట్టి మనం ఎవరి మీద మనం భయం భక్తి కలిగి ఉండాలి? అయ్యా మాకు తెలియదయ్యా, మాకు ఎవరు చెప్పారా అంటే లేదండి. దేవుడు సృష్టించిన సృష్టి మనకి అన్నీ కూడా తెలియజెప్తుంది. అవన్నీ కూడా సృష్టిలో కనపడుతున్నాయి. అందుకే సృష్టి అంతా కూడాను దేవుని ఆరాధిస్తుంది. మరి అయినైనా సరే మనం తెలియనట్లుగా జీవించేసామనుకోండి, ఇంకా ముందు చదువమ్మా. ఆలోచించడం వల్ల తేటపరుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు అయినను దేవునిని మహిమపరచుటలేదు. దేవునిగా మహిమపరచటం లేదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు. ఎందుకంటే మనం ఈ విషయం అన్యులే కాదండి, బాప్తీసం తీసుకున్న అని చెప్తున్న వారు కూడాను ఒకసారి ఆలోచిస్తే ఎటువంటి జీవితం కలిగి ఉన్నామండి? కృతజ్ఞత. వాదనలు నడతారు. ఆ వాదనలు ఎందుకోసం అయ్యి? ప్రార్థన లేదు, అలసిపోయాము, ప్రార్థన ముగించినప్పుడు పలహారాలు అనేది దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి పలహారాలు తెస్తాం. అటువంటి వాతాలు పెట్టుకుంటాం. నాకు అందింది, నాకు అందలేదు, నాకు ఇది ఉంది, అలా అటువంటి వాదాలు పెట్టుకుంటాం. కానీ అవన్నీ కూడా దేనికి చూస్తాయండి? వ్యర్థములైనటువంటి వాదాలేనండి. అవి మనకు ఉపయోగపడవు. కానీ అక్కడ మనం చేయవలసింది ఏమిటి? మనం సృష్టించిన సృష్టికర్తను ఘనపరుచుకోవటం, మన కోసం దేవుడు చేసిన అన్నిటి గురించి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకునేవారుగా జీవించడం కోసం అండి. కానీ ఎన్ని మరుసలో మనం ఏం చేస్తాం? వ్యర్థమైన వాదములతో మనం జీవిస్తాం. ఇదే భక్తిహీనత. ఇటువంటి జీవితాలు కలిగి ఉన్నాం కాబట్టి పాప క్షమాపణతో కూడిన మారు మనసుతో మీరు బాప్తీసం పొందుడి. బాప్తీసం దేనికోసం అండి? ఇటువంటి జీవితంలో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం హెచ్చరిస్తుందండి. అక్కడ యోహాను ద్వారాను మార్గం సరళం చేస్తుంది. ఎక్కడికి మార్గం? యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి మార్గం. ఆ మార్గం తెలియజేస్తుంది కాబట్టి యోహాను వచ్చాడు. అందుకే బాప్తీసం ఎందుకు తీసుకోవాలి మనం? పాప క్షమాపణతో కూడినటువంటి మారు మనసు నిమిత్తమే బాప్తీసం. ఏ విషయంలో మారు మనసు? ఇందాక మీ చదివిన వాక్యాల్లోని మారు మనసు అవసరం అండి. అయ్యో నేను ఇలా జీవిస్తున్నానా, ఇలా జీవించకూడదు, దేవుని సన్నిధి నేను గణపరుచుకుంటున్నానా, అవమానపరుచుకుంటున్నానా? ఎందుకంటే ఆయన వస్తున్నారని తెలిసి కూడా మనం ఆయన సన్నిధిలో మనకు కనపడకుండా మన పనులు మనం చేసుకుంటే ఆయన అవమానపరుచిన వారు మొత్తం. ఆయన మన కోసం వచ్చాడు, కానీ మనం ఆయన కోసం వెళ్ళామా? ఎక్కడో ఉన్నటువంటి పరలోకంలో ఉన్న దేవుడు ఆయన మన కోసం వచ్చాడు. మరి మన కోసం వచ్చిన ఆయన ఏం చేసుకోవాలి? మనం దేవుని గణపరుచుకునేవారునే ఉండాలండి. ఇవన్నీ కూడా నిర్ణయించుకోవడానికే కొత్త నిబంధన పెట్టుకోవటం అండి. ఆ నిబంధనే బాప్తీసము. బాప్తీసము అనే దాంట్లో దిగుతామండి. మరి బాప్తీసం అనే దాంట్లో ఎలా వస్తుంది అంటే, ఇంకానూ మనం చూస్తే వాక్యంలోనూ చూస్తే యెహోవా మాట్లాడింది. ఒకసారి ఇర్మియా గ్రంథం 4:20-23 వస్తున్నా చదవమ్మా. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. హల్లెలూయా. ఆకాశము తట్టు చూడగా అక్కడ వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నవి. నేను చూడగా నరుడు ఎవడనూ లేకపోయెను. ఆకాశ పక్షులన్నీయు ఎగిరిపోవచుండెను. నేను చూచుచుండగా
ఫలవంతమైన భూమి ఎడారి అయిను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉన్నవి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ దేశమంతయు పాడగును, కానీ విశేషముగా దాన్ని నాశనము చెయ్యను. దాన్ని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్ముకునిచున్నది. అయితే నేను దాన్ని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాప పరుడు. కానీ అక్కడ వాతావరణం ఎలా ఉందండి? భూమి నిరాకారముగా ఉన్నది. అంటే యెహోవా జ్ఞానం లేదండి. భూమి అంటే మన హృదయం అండి. దేవుడు వెలుగు లేదండి. ఒక నరుడును కూడా లేడు. అంటే దేవుడు నిజంగా ఆరాధించేవాడు ఒక నరుడును కూడా లేడండి. మరి అటువంటి చోటకి దేవుని కోపం రాకపోతే దేని మీదకి వస్తుంది? ఏ కుటుంబం చూసినా, ఏ పరిస్థితి చూసినా సరే దేవుని కోపాగ్నికి గురవుతున్న విధంగానే ఉంటాయండి. అలా ఉండకూడదు. అందుకే పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తము మీరు బాప్తీసము తీసుకునుడి. పాప క్షమాపణ, మారు మనసు. ఏదో మార్క్స్ వార్త చదివారు కదమ్మా ఇక్కడ 4వ వచనం. పాప క్షమాపణ, మారు మనసు నిమిత్తమే బాప్తీసము తీసుకునిడి. బాప్తీసమిచ్చు పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తమైన బాప్తీసము ప్రకటించుచు. హల్లెలూయా. ఈ కారణం ఏమిటంటే ఇక్కడ హోషేయ గ్రంథం 4:6 ఉంటుంది చూడమ్మ. నాలుగు 6 దానియేలు గ్రంథం తర్వాత. జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నా యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను. దేవుడు మర్చిపోతే ఎలాగుంటుంది? దేవుడు మళ్ళీ మర్చిపోతే ఎలాగుంటుందండి? మనం దేవుడిని మర్చిపోతాం, కానీ దేవుడు మళ్ళీ మర్చిపోతాడండి. దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తాం. జ్ఞానం అంటే ఎవరు? క్రీస్తేనండి. క్రీస్తుని పక్కన పెట్టేస్తే దేవుని ఆరాధించే కృప కూడా పోతుంది. ఎందుకంటే మనం అందరూ యాజకులు అండి, అంటే ఆరాధించేవారు. ఎందుకు ఎప్పుడు మళ్ళీ ఏముండాలి? దేవుని జ్ఞానం అండి. ఎప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి? ఎప్పుడు మన హృదయంలోనే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు దాన్ని మర్చిపోయే వారికి ఉండకూడదండి. అందుకోసమే మనలో ఏం కావాలి? మారు మనసు అండి. ఆ జీవితాన్ని విడిచిపెట్టేయాలి. ఏ జీవితం ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్న చూడండి, ఈ జీవితాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితాన్ని ఆరంభించడానికి నిర్ణయం తీసుకోవడమే నిబంధన. అది బాప్తిసం. బాప్తిసం తీసుకోవడానికి కారణం ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితాన్ని ఆరంభించటమే నిబంధన జీవితం అండి. ఈ నిబంధన జీవితం గురించి మీరు హెబ్రీయులో ఉంటుంది చూడము 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున
పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండినో అంటే నిబంధన ఎక్కడ ఉండినో ఆ నిబంధన రాసిన వాడి జీవితం కూడా అక్కడే ఉంటుందండి. ఆయన రాశారు, దానికి బద్దులై ఉన్నారు. ఆ నిబంధనకి ఆయన తన ప్రాణాన్ని కూడా ఇచ్చారు. మరి ఆ నిబంధనకు మనం పొందుకుని ఉన్నాం. మనం కూడా నిబంధన, ఎందుకంటే ఒక పత్రం రాయటానికి ఒకళ్ళే రాయరండి, అది ఒకళ్ళే రాస్తే చెల్లదు. సాక్షులు ఉండాలి, అవతల వాళ్ళు ఉండాలి, యువతల వాళ్ళు ఉండాలి. వేసే నిబంధన చేశారు. ఆ నిబంధనకి మనం బద్దులో ఉండటం అని చెప్పి మనం కూడా ఒప్పుకున్నాం. అదే అప్పుడు నిబంధన పత్రం అయిందండి. దానికి సాక్షులు కూడా ఉంది. సాక్షులు ఎవరు? సేవకులు. సేవకులు సంఘం. అందుకే సంఘం అయిన బాప్తిస్మ ఇస్తారా లేకపోతే ఒంటరిగా ఇస్తారా? సాక్షులు ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇది మనం లోబడి ఉన్నాం కాబట్టి కొత్త జీవితాన్ని ఆరంభించుకున్నాం. మరి కొత్త జీవితం ఎలా ఆరంభించాలి, ఏ విధంగా ఆరంభించాలి? బాప్తిస్మం అంటే నీళ్ళలో ములగొట్టము. మరి నీళ్ళు అంటే ఏమిటి? నీళ్ళలో మునగాలి, యేసు రక్తంలో కూడా ములగాలి. ఎందుకు ములగాలి అంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలోనూ స్పష్టంగా ఉంటుంది. చూడండి, 19వ అధ్యాయం 34-35 వచనంలోను, సైనికులలో ఒకడు ఈటెతోనూ సైనికులలో ఈటెతో ఆయన పక్కన పొడవగా వెంటనే రక్తమును నీళ్లును కారెను. హల్లెలూయా. మరి ఏ నీటి ద్వారా అంటే దారాలలో మనం మునుగుతున్నాం. జకర్యా 13:1 ఉంది కదండి. ఈ రెండు కలిపి చదవండి. 13:1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది ఊట? యేసయ్య పక్కలో ఉంచండి. ఆ ఊట ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసయ్య కలవరి శిలువ మీద వేలాడినప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు ఆయన పక్కలోంచి ఏం కారణండి? రక్తమును నీళ్ళండి. చనిపోయిన మనిషి గాయపరిస్తే నీళ్ళు రావండి, రక్తం రాదు, ఏది రాదండి. మరి యేసయ్యలో ఎందుకు వచ్చినాయి? నీళ్ళు అంటే వాక్యం, రక్తం అంటే బలి. ఈ రెండు మన కోసం ఇచ్చి వెళ్ళారే. ఈ రెండిట్లోనే నిబంధన చేసుకోవాలి మనం. ఆ నిబంధనే బాప్తిస్మం అండి. నీళ్ళలో మునగటం అంటే నీ వాక్యంలో మునగటం అని ఆయన దగ్గర ఒప్పుకోవటం, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులు అవ్వటం అండి. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? కలవరి శిలువలో. చనిపోయాడో బతికున్నాడో చూడటానికి సైనికుడు ఏం చేశాడు? పక్కలో పొడిచాడు. పక్కలో పొడిచిన వెంటనే ఏం కారింది? రక్తమును నీళ్లు కారినాడు. ఆశ్చర్యపోయారండి అందరూ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు, దైవలాధిపతి వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాడు. ఈయన నిజంగాను దేవుని కుమారుడే. బాప్తిస్మం అంటే ఇదేనండి. అంటే మన నీళ్ళలో మునుగుతున్నామంటే ఏ నీళ్ళలో మునిగాం మనం? కలవరి శిలువలో యేసయ్య ద్వారా కారినటువంటి నీటి ఓట మడుగులోనే మనం మునిగామండి. దాన్ని ఒప్పుకోవటం కోసమేనండి. మరి ఆ బాప్తిస్మం తీసుకున్న మనము దాన్ని తగినట్లుగా ముందుకు వెళ్తున్నామా? నీళ్ళు అంటే వాక్యం అండి.
వాక్యం ఆగదు. మీరు ఎన్ని గంటలన్నా మాట్లాడుకోండి, ఎన్ని గంటలన్నా జ్ఞానం చేయండి, వాక్యానికి ఎప్పుడు అదుపు ఉండదండి. అంతే, పారే నీళ్లు ఆగవండి. ఎప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాతది పోతుంది, కొత్తది వస్తూనే ఉంటుందండి. దేవుని వాక్యం కూడా అంతే. అందులోనే మనం బాప్తీసం తీసుకున్నాం అంటే ఆ నిర్ణయంలోకి వచ్చాము. దేవుని వాక్యం ద్వారా మేము జీవిస్తాము, అది కూడా దేవుడు నిర్ణయించాడండి. ఆ మాట నిర్గమాకాండం 30వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 30:17. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కడుగు కొనుటకు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారపు బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఇత్తడి తీర్పు. దేవుని వాక్యం ఏం సూచిస్తుందండి? దేవుని వాక్యం సమర్థించదండి, ఖండిస్తుంది, తీర్పు చెప్తుందండి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడునండి. ఎందుకంటే ఏ గ్రంథంలోనో చూడండి, ఎక్కడన్నా చెడు చేస్తున్న వారి గురించి మాట్లాడమంటే రాయరు, ఏమనుకుంటారు అని. కానీ బైబిల్లో చూడండి, చెడు చేస్తే చెడు గురించి కూడా రాసింది. పలానా వాళ్ళు ఇలా చేసారు, ఎక్కడ కూడా ఒక అక్షరం కూడా తీసేయలేదండి. వాళ్ళు చేసిన చెడు పనిని చేసినట్లుగా రాశారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేదే దేవుని గ్రంథం అండి. అందుకే అక్కడ ఏమున్నది? ఇత్తడి అంటే తీర్పు, గంగాళము అంటే పాత్ర, అంటే యేసయ్య పాత్ర అండి. అంటే ఆయన యొక్క పాత్ర అండి. ఆ పాత్రలో ఏమున్నది? నీటితో నింపవలెను. నీరంటే ఏమిటి? వాక్యం. వాక్యం ఎక్కడ దొరుకుతుంది మనకి? బలిపీయటానికి సమాజానికి మయైన ఆవరణలోనే ఉంటుందండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఆ వరంలో కాగానే ఆ నీటిలోంచి కడుక్కుని బలిపీఠను సమీపించాలి. బలిపీఠం అంటే ఏమిటి? క్రీస్తు రక్తము. వాక్యము ద్వారా మనల్ని కడుక్కోకుండాను వచ్చేసి క్రీస్తు రక్తం తీసుకుంటాము, క్రీస్తు శరీరం తీసుకుంటాము అంటే ఎంతవరకు సమంజసం అండి అది? ఈ రోజుల్లో మరి బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది పనులు చేస్తున్నారు? ప్రతిరోజు మనం ఆయన గంగాళంలోంచి మరి కడుక్కుంటున్నామా? ఒకరోజు స్నానం చేయకపోతే మన్నాడికి ఎలా ఉంటుందండి మనకి? కంపు కొడతామండి. ఇంటికాడ వాక్యం తీయము, వచ్చిన ఆదివారం కూడా వాక్యం ముట్టుకోము, వాక్యానికి రాము, వాక్యం చూడము. ఆ 3 వారాలు మానేస్తాము, 4వ వారాన్ని బలారాన్ని తీసుకుంటే పర్యటకులు వచ్చేస్తామండి. అంటే ఏ పాత్రలోకి తీసుకుంటాం? ఏ పాత్రలోనిది ఏ పాత్రలోకి తీసుకుంటున్నామండి? ఏ పాత్రలోది ఎటువంటి పాత్రలోకి తీసుకుంటున్నాం? పాత్ర అంటే మన శరీరం అండి. మరి అలా తీసుకుంటే ఏం దొరుకుతుందండి మనకి? ఒకసారి ఆలోచిస్తే ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం? అందుకే సమస్త భక్తిహీనత మీదను దేవుని కోపము మండును. ఆ దేవుని కోపం ఎలా ఉంటుంది? మండిపోద్దండి. మరి అందులో మనం పడిపోతే ఏమైపోవాలి? అంటే ఇది ఏదో ఒక్కరోజు గురించి కాదండి, ఇంకా ముందు చదువు. వారి ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపం అర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడును తాము సావక ఉండినట్లు నీళ్లతో కడుగు కొనవలెను.
తాము సావకయుండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగు. అంటే చేతులు కాళ్ళు ఏంటంటే క్రియలండి. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన నిబంధనగా. అది నిత్య నిబంధన. అంటే ఒకరోజు కొట్టేసేదండి అది. అందుకే పౌలు అన్నాడు, నేను ఎవరికి బాప్తీసం ఇవ్వను అన్నాడు. పౌలు ఎవరికి బాప్తీసం ఇవ్వలేదండి. నేను ఇవ్వను అన్నాడు. కారణం ఏమిటి? దానికి లోపడకపోతే ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందండి? చాలా దారుణంగా ఉంటుందండి. యోహాను 15:3 చూడమ్మా. నేను మీకు చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యొద్ద నిలిచి ఉండి. మీ యొద్ద నేనును. మనకి పరిశుద్ధత పవిత్ర ఎందులోంచి వస్తుందండి? దేవుని మాట. దేవుని మాట ఎవరు? వాక్యం. వాక్యం ఎవరు? నీరు. ఆ నీటిలో నిలిచి ఉన్నామనుకోండి, శుభ్రం చేస్తాం. నీటిని నిలవకుండా స్నానం ఎలా చేస్తామండి? వాక్యం నిలవకుండా పరిశుద్ధులు ఎలాగవుతాం మనం? కేవలం చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు తగినట్లుగా చెప్తారు. బాప్తీసం తీసుకోండి. ఎందుకోసం తీసుకోమంటారు? దేవుని కోపానికి గురి అవ్వకుండా తీసుకోండి. ఎందుకోసం తీసుకోమంటారంటే ఇక్కడ గలతీయులు 6:11 చూడమ్మా. ఆరు 11-13 నా సహస్తములతో ఎంత పెద్ద అస్త్రములతో రాయిస్తున్నానో చూడుడి. శరీర విషయమునందు చక్కగా అగ్గుపడుకో. ఎందుకంటే మీ బాప్తీసం తీసుకున్నామండి సంఘంలో చెప్పుకోవటానికి. వారు ఆ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండానట్లు. ఎందుకంటే తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతామేమో, దానికోసమే సున్నది. బాప్తీసం తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతారండి. తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతారా? పాటించకపోతే నరకానికి వెళ్తారండి. కానీ ఏ విషయం చెప్పి అందరూ దింపుతారండి? ఒక నిబంధన చేసుకున్నప్పుడు ఇద్దరు ఇష్టపడే నిబంధన చేయాలి. కానీ అవతలవాడు తెలియకుండా సంతకం పెట్టించామనుకోండి, ఆ తర్వాత బాధలు అవడపడాలి. సంతకం అంటే నిబంధన చేసుకోవటం అండి. అది తెలుసుకోవటమే దేవుని వాక్యం జ్ఞానం చేసుకోవటం అండి. ఎప్పుడు కూడా దేవుని వాక్యం జ్ఞానం చేసుకున్నాం అనుకోండి, మంచేదో చెడేదో మనకు తెలుస్తుందండి. అప్పుడే మనం దానికి అందరూ నిలకడగా నిలిచి ఉండేవారు అంటాం. కానీ బాప్తీసాల గురించి ఎందుకు ఇస్తారంటే చాలామంది ఇదే రకంగా, మేము ఎంతమంది బాప్తీసం ఇచ్చామయ్యా, ఎంతమంది మేము సంఘంలో నడుపుకున్నామయ్యా, ఎంతమంది ఉంటే మనకి ఏంటి ఉపయోగం? కానీ ఆయనతో నిబంధన చేసుకుని నిబంధన ప్రకారం జీవించే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి? ఆలోచిస్తే ఏ విధంగా కనపడుతుంది మనకి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునేది, ఎందుకంటే ఆయన అన్నాడు అయోగ్యముగా ఎవరును తీసుకుని నీడల అని హెచ్చరికలు కూడా ఉంటాయండి. ఏ విధంగా అయోగ్యంగా అంటే ఏమిటి?
మారు మనసు లేకుండా, భక్తిహీనత గురించి పట్టించుకోకుండాను మనం ఆ 3 వారాలు దేవుని మందిరానికి కూడా రాకుండా, దేవుని సన్నిధిలో వాక్యం వినకుండా, ఏం వినకుండా ఆ బలారాధన ఇచ్చే సమయానికి వచ్చి ఆ బలారాధన గవ్వ తీసుకుని వెళ్ళిపోవటం. మీరు ఆ మాటకి హెచ్చరిస్తాడు. మీరు ఆహారం తినాలనుకుంటే మీ ఇంట్లో భోజనాలు చేసుకోవచ్చు కదా. ఆ మాటలు కూడా రాయిపోయినాయి. అందులో పాల్గొని తీసుకోవాలి. ఇంకా దురదృష్టం ఏంటంటే ఇంటికి కూడా పట్టుకొచ్చి ఇవ్వండి అయ్యా, మా ఇంటికి పట్టుకెళ్ళొచ్చా మా అబ్బాయికి అని అడిగిన వారు కూడా ఉన్నారు. చిన్న గాసులో పోసి ఉండయ్యా మా అబ్బాయికి, ఇంటికి వచ్చాక ఇస్తాం అనేవాళ్ళు కూడా ఉంది. అంటే అంత నమ్మకంలోకి వెళ్ళిపోయారు. తీసేసుకుంటే చాలు. తీసుకుంటే సరిపోదండి, పాటిస్తేనే ఉంటుందండి. అసలు చెప్పేమనుకోండి పెద్ద శత్రువులు కింద మారిపోతామండి. చాలా ప్రమాదం అండి అది. అలా ఉండటం, అలా చేయటం కూడాను చాలా అయోగ్యంగా తీసుకున్నామంటే అది మనల్ని దహించి వేస్తుంది. దేవుని కోపం ఏం చేస్తుంది? సమస్త భక్తిహీనతల మీదను రగులు సుండెను అంటే మండు సుండెను. మరి మండు సుండం అంటే ఎలాగుంటుంది అది? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఎందుకంటున్నామంటే దేవునితో నిబంధన చేసుకున్నామండి. పాత జీవితాన్ని విడిచిపెట్టేసాం, కొత్త జీవితాన్ని ఆరంభించాం. కొత్త జీవితంలో వెళ్తున్నాం. పాతవి గతించాను, ఇదో సమస్తమును క్రీస్తులో నూతన పరచబడాను. ఆ నిబంధనే మనం బాప్తిస్తామండి. ఎప్పుడైతే మనం అలా తీసుకుంటామో ఆ నిబంధనే మనల్ని ఖచ్చితంగాను పరిశుద్ధంగా మారుస్తుందండి. అది సంఘంలో ఏ విధంగా ఉండాలంటే ఏప్రిల్ 10వ అధ్యాయం చూడు, 19 నుంచి 22 వరకు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియును ఆయన శరీరమును ఆయన తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనసాక్షికి కల్మషమును తోచకుండినట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయంలో మనం ఒప్పుకున్నది నిక్షేముగా పట్టుకుందాము. చూడండి, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించే సమయానికి మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయిసు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొలవనని ఆలోచింతుము. ఇది నిత్యము కూడా మనలో జరగవలసిన కార్యం అండి. కొందరు మానుకున్నట్లుగా అని వాక్యం హెచ్చరిస్తుందండి. ఆ కొందరు ఎవరు? దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోగలమండి? ఏదో ప్రయాసాలు పడదామని అనుకుంటూ ఉంటాం, కానీ దేవునికి వ్యతిరేకంగా వెళితే ఎన్ని ప్రయాసాలు పడాలండి? అదే కనుక ఆయనలో వెళ్ళామనుకోండి
మన అక్కర్లో అవసరాలు తీర్చేది ఆయనేనండి. ఆయనే అన్నీ కూడా అదిగా మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి, ఆ తర్వాత ఎన్ని మీకు అనుగ్రహించబడి బతకడానికి కావాల్సిన దేవుడు ఇస్తాడండి, ఇవ్వకుండా ఉండడండి. కానీ మనం దేంట్లో నిలవాలి? దేవుని నీతిలో నిలవాలి. అందుకే మనం ఒక దాంట్లో మనం ఆ నిబంధన చేసుకున్నామండి. ఆ నిబంధన భంగం అవ్వకూడదండి. భంగం అయితే ఆ నిబంధన పనిచేయదండి. మరి మరి ఈ రకంగా జీవిస్తూ మీ బాప్తీసం తీసుకున్నామని చెప్పుకుంటే ఆ బాప్తీసం నిజంగా పనిచేస్తుందా పనిచేయదా అమ్మా? ఇటువంటి నిబంధన కనుక మనం చేసుకుంటే ఆ నిబంధన మరి రక్షిస్తుందండి. బాప్తీసం అనేది శరీరానికి కాదండి, అంతరంగానికి. అంతరంగ శుద్ధి చేసేది దేవుని వాక్యం అండి. దేవుని వాక్యంలోనే మునగొట్టమే బాప్తీసం అండి. బాప్తీసం అంటే నీళ్ళలో ములుగు వచ్చేస్తామంటే మన సాదృశ్యం అండి. ఎందుకంటే నీళ్ళు అంటే వాక్యము, నేను వాక్యంలో ములుగుతాను అంటే నీళ్ళతో మనం ఒకరోజు చేసి జీవితాంతం మానేస్తామండి. ప్రతిరోజు చేసేవాళ్ళు ఉన్నారు, 2 రోజులకు ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు, కానీ 3 రోజులకు 4 రోజులు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీళ్ళంటే వాక్యం అండి. మరి ఒక వారం మానేస్తే ఇంక 2వ వారం వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది? 7 6 ఎంత అవుతుంది? 13 రోజులు. మరి 3 వారాలు మానేస్తే అలాగే ఉంటే మన అనారోగ్యాలు రాకపోతే ఏమొస్తాయండి? ఆత్మీయంగా మనం ఏమైపోతాం? భ్రష్టులం అయిపోతాం. సమస్తం కూడాను దేవుని ఉగ్రత అంతా కూడాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ నిలవేయం. దాన్ని కుళ్ళు కంపులుగా చేసామనుకోండి, అక్కడ మురుకు గుట్టలా చేసామనుకోండి, అక్కడ దేవుని కోపం ఎలాగుంటుంది? నీ హృదయము దేవుని ఆలయమని నీ వెరగవ్వా. రోజు ఇంటి చొప్పున చేసుకుంటారు, మరి దేవుని ఉండి ఇల్లుని అక్కడ మనం నిర్లక్ష్యం చేస్తే అది దేవుని కోపం ఎలాగుంటుంది? ఎప్పుడు కూడా మన నిబంధన దాటేవారుగా ఉండకూడదు. మనం నిబంధనాబద్ధులము. దాంట్లో జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, అదే పరలోకాన్ని తీసుకెళ్తుంది. కొత్త నిబంధన, ఆ నిబంధనాబద్ధులమే కాబట్టి మనం నిర్ణయించుకుని అందులో వచ్చామండి. ఆయనే నడిపిస్తాను. క్రైస్తవుడు అన్న మాటకి అర్థం ఏంటంటే ఆ నిబంధనకు లోబడేవాడిని. ఆయనలా యేసయ్యే తీసుకున్నాడు. మనం ఎంతటి వారమండి? ఆ నిబంధన చేసుకోకపోతే పరలోక ప్రవేశం లేదండి. నేను దేవునితో నడుస్తాను, వాక్యం ద్వారా కడగబడతాను, నిబంధన మనలో లేకపోతే పరలోక ప్రవేశం లేదండి. పాపికి పరలోకంలోకి ప్రవేశం లేదండి. ఆ ప్రవేశం ఇవ్వటానికే యేసయ్యే అక్కడ ఆ కలవరి శిలువ మీద రక్తము కార్చాడు, నీరు కార్చాడు. నీరు అంటే వాక్యం అని, రక్తము అంటే బలిపీఠం మీద బలి అయినటువంటి ఆయన రక్తం అని. ఈ 2 మన కోసం కాచినప్పుడు అందులోనే మనం నిబంధన చేసుకున్నాం. ఆ నిబంధన చేసుకోవటమే బాప్తిసము. మరి ఆ శరీరం తీసుకుంటున్నాం, ఆ రక్తం తీసుకుంటున్నాం, మరి ఏ పాత్రలోకి తీసుకుంటున్నాం? కడగబడ్డ పాత్రలోకా? కడగబడిన పాత్రలో కంటే ప్రతిరోజు అనుదినం ఒకటి ఇంట్లో ఏమి ఉండాలి? వాక్యం ఉండాలి. వాక్యం జ్ఞానం చేసుకోవాలి, శుభ్రంగా ఆ మందిరం ఆవరణలోకి రావాలి, తీర్పులో ధైర్యంగా నిలబడాలి. అంటే ఆ వాక్యంలోకి రావడం అంటే తీర్పులోకి అండి. దేవుని మాటను ఖండించకూడదండి. మనం వాక్యం మనల్ని ఖండించాలి. తీర్పు అంటే ఏమిటి? ఖండిస్తుందండి, కానీ ఆ తీర్పుని మనం ఖండించే వరకు ఉండకూడదండి. లోబడ్డామనుకోండి, ఎక్కడో మారుమూల మనం మర్చిపోని అన్నీ కూడాను దేవుని వాక్యం ఏం చేస్తుంది? బయటకు తీసి జ్ఞాపకం చేసి పరిశుద్ధంగా మనల్ని మార్చి అప్పుడు ఆయన బల్ల భోజనంలోకి తీసుకెళ్తుంది. ఆ మార్గంలోకి వెళ్ళామనుకోండి, అదే నిబంధన మార్గం. అది చెప్పడానికే యోహాను, మార్గం సరళం చేయడానికే యోహాను వచ్చాడు. యేసయ్యే తీసుకున్నాడు, మనము తీసుకున్నాం.
మరి దాంట్లో కట్టుబడి ఉంటే ఖచ్చితంగా దేవుని వాక్యమే మన నడిపిస్తుంది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక.